వెల్కమ్ టు మోదస్ పెట్లోజు ఛానల్. పిల్లర్ నెంబర్ 66 ఇది కంప్లీట్ కాలేదు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి మన ముందు కనబడుతుంది పిల్లర్ నెంబర్ 65. మనము ఉప్పల్ డిపో నుంచి ఉప్పల్ వైపు అయితే వెళ్ళడము జరుగుతుంది. రెగ్యులర్గా మనము హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే వీడియోలు షూట్ చేస్తున్నాము. మీరు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫిబ్రవరి 11 ఆఫ్టర్నూన్ 3:30 అరౌండ్ ఆ టైం అవుతుంది. ఇప్పుడే బోడుప్పల్ వీడియో షూట్ చేసి బయటికి అయితే రావడం జరిగింది. అండ్ చాలా విషయాలు ఉన్నాయి, డీటెయిల్డ్గా నీట్గా మనం మాట్లాడుకుందాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 2026 అక్టోబర్ నవంబర్ వరకు ఫినిష్ అవుతుందని అయితే అన్నారు. బట్ ఇక్కడ పనులు చూస్తే మాత్రం అప్పటి వరకు ఫినిష్ అయ్యేటట్టుగా కనబడటము లేదు. పీక్ అవర్స్లో ఇక్కడ రోడ్ డైవర్షన్ బోర్డ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే చూపించాలనుకుంటున్నా. ఇదిగోండి, ఇదంతా రోడ్డు వేస్తున్నారు. మీకు ఇది అర్థమవుతుందిగా, ఇట్లా రఫ్గా ఉంది సర్ఫేస్. ఇగో ఇదంతా రోడ్డు వేసినారు. ఇక్కడ చదవచ్చు రోడ్ డైవర్షన్ ఉప్పల్ హైదరాబాద్. లెఫ్ట్ వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్ళిపోతే డెడ్ ఎండ్ వస్తుంది. మళ్ళీ ఇమీడియట్గా అక్కడ నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి, పిర్జాది కూడా లోపలికి వెళ్తాం. ఆ పిర్జాది కూడా లోపడి నుండి ఆ పిర్జాది కూడా కమాండ్ నుంచి మళ్ళీ ఉప్పల్కి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఆ పిర్జాది కూడా కమాండ్ చూపించే ప్రయత్నం చేస్తాం. వెరీ సింపుల్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే డెడ్ ఎండ్ వస్తుంది. రైట్ తీసుకొని మళ్ళీ రైట్ కొట్టేసి పిర్జాది కూడా కమాండ్కి వస్తాము. పీక్ అవర్స్లో రోడ్ డైవర్షన్ అని అయితే పెట్టడం జరిగింది. ఎందుకోసం పెట్టిర్రు? పిల్లర్ నెంబర్ 50 దాటిన తర్వాత ఇక్కడ రీసెంట్గానే ఒక పిల్లర్ నిర్మించినారు, మీ అందరు తెలుసు. అదంతా మనం విజువల్ రికార్డ్ చేయడం జరిగింది. ఇంకొక పిల్లర్ కూడా నిర్మిస్తున్నారు. దాని కొరకు రోడ్ డైవర్షన్ అనేది ఏర్పాటు చేసినారు. ఇదిగోండి, అదే ఇంకొక పిల్లర్. ఇదే ఎగ్జాక్ట్లీ కర్వ్ దగ్గరనే. రోడ్ చూడండి ఎంత నేరో అయిపోయింది. ఇదిగోండి, ఇదే ఆ పిల్లరు. ఇది చిన్నగా అయిపోయింది రోడ్డు, అందుకే పీక్ అవర్స్లో అట్లా డైవర్షన్ అయితే బోర్డు పెట్టినారు. ప్రజెంట్ అయితే ఆ డైవర్షన్ రూట్లో ఎవరు వెళ్ళట్లేరు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ జరగట్లేదు. అంటే నైట్ టైంలో జరుగుతుంటుందిగా, మీ అందరికి తెలిసిందే వర్క్. మొన్ననో ఎప్పుడో 2 days బ్యాక్ అనుకుంటా నైట్ టైం వచ్చినప్పుడు అయితే వర్క్ జరుగుతుండే. ఇదిగోండి, అదే పిర్జాది కూడా కమాన్. అలా డైవర్షన్ తీసుకొని వస్తే పిర్జాది కూడా కమాన్ నుంచి ఇట్లా బయటికి రావచ్చు. అండ్ ఒక బ్రో నన్ను అడిగిండు, అదేంటంటే అన్న ఉప్పల్ నుంచి ఆ చెరువు కట్ట మీదకి గోడుప్పల్ దాకా వీడియో తీయండి అన్న, అక్కడ అంతా వ్యాపారులు ఇట్లా ఆటోలు పెట్టుకొని అమ్ముతున్నారని. ఎస్, అది అక్కడ జరుగుతూనే ఉంది, రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు. అండ్ ఇంకొక రోజు ఆ రూట్లో ట్రావెల్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇప్పుడైతే మనం ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నాం, ఉప్పల్ వైపు వెళ్తున్నాం. ఉప్పల్ డిపో నుంచి మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. వీడియో రైట్ సైడ్లో ఉప్పల్ చెరువు, అది ఉప్పల్ నల్ల చెరువు హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీగా జరుగుతున్నాయి వర్క్స్ అయితే. దానికి సంబంధించి రీసెంట్గానే ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఫ్రీ టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఉప్పల్ నల్ల చెరువు అని ఉంటుంది దాని టైటిల్. ప్రజెంట్ అయితే ఉప్పల్ రోడ్లు బాగానే ఉన్నాయి, ఎందుకంటే 1 month బ్యాకే రోడ్లు అనేటివి వేసినారు, మీ అందరికీ తెలుసు. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నము చేస్తా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి ఛానల్ని బాగా చెక్ చేయండి. బాగా నచ్చితే కంటెంట్ని రెగ్యులర్గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఈ చుట్టుపక్కల ప్రదేశాలలో ఏదైనా ప్లేస్ గురించి వీడియో తీయాలని అనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వీడియోలు అనేటివి వస్తూనే ఉంటాయి. అదే ఎటువైపు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. ఇటు లెఫ్ట్ వెళ్ళిపోతే ఉప్పల్ బగాయత్లోనికి వెళ్తాం, స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఉప్పల్ బస్ స్టాప్ అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్కి వెళ్తాం. మనమైతే ఈ లెఫ్ట్ వెళ్తున్నాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి వీడియో
ఎండ్ చేస్తా. ఇది ఉప్పల్ బగాయత్ షార్ట్కట్ రూట్, డైరెక్ట్ నాగోల్ మూసి బ్రిడ్జ్ దాకా మనము వెళ్తాము. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. ఈ రూట్లో కూడా ఆల్రెడీ షార్ట్కట్ గురించి ఒక వీడియో నేను ఇదే ఛానల్లో అప్లోడ్ చేసిన. అండ్ ఉప్పల్ బగాయత్లో ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో దాని గురించి కూడా వీడియో అయితే ఏర్పాటు చేయడము జరిగింది. ఏది ఆ ఇన్ఫర్మేషన్ అన్నా, ఉప్పల్కి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి పిల్లర్స్ పైన ఇట్లా సెగ్మెంట్స్ ప్లేస్ చేస్తారు కదా, ఆ సెగ్మెంట్స్ ఎక్కడ తయారవుతాయి అనుకుంటున్నారు, అది చూపించే ప్రయత్నం నేను మీకు చేస్తాను. గతంలో ఒక వీడియోలో నేను అడిగిన, బ్రో సెగ్మెంట్స్ ఎక్కడ తయారైతే నాకు ఐడియా లేదంటే ఒక బ్రో ఆన్సర్ చేసినాడు, ఉప్పల్ బాగాయత్లో బ్రో అని. బ్రో మీకు థ్యాంక్ యూ. అండ్ బయట సైట్ ఇంజనీర్లు ఉంటారు కదా ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి, ఆ బ్రో కూడా ఒకరోజు నాకు చెప్పడం జరిగింది, ఫలానా బాగాయత్లో ఫలానా స్పీడ్ బ్రేకర్ దాటగానే ఉంటుందని. ఎన్నోసార్లు నేను చూసినా అది ఇదేనో కాదా అని అనుకున్నా. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ది ఒకటి మీకు కనిపిస్తుంది కదా ఈ ఫ్రేమ్ వెనుక, అవే ఆ ఎల్లో కలర్ దగ్గరనే ఈ ఉప్పల్ బగాయత్కి సంబంధించి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన సెగ్మెంట్స్ అనేటివి తయారు అవుతాయి ఆ లోపలనే. ఓకేనా? ఇది చిన్న ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా హైదరాబాద్ నలుమూలలలో వెళ్ళి వీడియోలు చేయాలని నేనైతే అనుకోవడం జరుగుతుంది. కొంచెం వెనక ముందైనా ఇదిగోండి ఇటే వెళ్ళాలి, ఖచ్చితంగా వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఇది ఏమైంది, మొత్తం మట్టి వేరుకొని పోయింది, ఏమైనా అయిందా, ఏమైందో తెలియదు, మొత్తం బురద ఉంది. ఇదే ఉప్పల్ బగాయత్. ఓకేనా? ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము, అక్కడ ఒక కొత్త పిల్లర్ నిర్మిస్తున్నారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి, రోడ్ డైవర్షన్ ఉన్నది ఈ కవర్స్లో అని చెప్పడమే. ఓకేనా? అండ్ ఇంకా సరే, ఈ పోతున్నాం కదా, ఈ ఉప్పల్ బాగాయత్ కూడా చూడండి, వీడియో ఎండ్ చేయడం ఎంత, ఇదంతా కూడా మట్టి ఉన్నది ఎంత భయ్యా. టీ టైం. ఉప్పల్ బగాయత్ అనేసరికి చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉంటాయి, అండ్ ఇంటీరియర్ డిజైన్లకు సంబంధించిన ఆఫీసులు కూడా కొన్ని ఉన్నాయి, కేఫ్లు ఉన్నాయి, కొన్ని సెలూన్స్ ఉన్నాయి, కొన్ని కమర్షియల్గా చాలా. ఈ సైడ్ ఇది కమర్షియల్ ప్లేసు. ఇక టీ షాపులకి చెప్పాల్సిన అవసరం లేదు, కొదవలేదు, బోలెడన్ని టీ షాపులు అయితే ఉప్పల్ బగాయత్లో ఉన్నాయి. ఇంకా మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారు అనేది వీడియో కింద కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చెయ్యండి. చాలామంది ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ వర్డ్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఎ లాట్. ఇక్కడ ఇలా నెట్లు పెట్టినారు బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి, అలా అదొక్కడ ఒకటి ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే లాంగ్లో కూడా ఉన్నది. మంచి కమర్షియల్ స్పేస్ ఇదంతా. అమృతం టిఫిన్స్ అండ్ స్నాక్స్ అంట. వావ్, ఏదో పాట ఉంటుండే, ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక ఏదో తర్వాత వస్తలేదు, చిన్న ఉన్నప్పుడు చూసేది అది. నాటుకోడి బగారా రెస్టారెంట్. ఇలా నాటుకోడి బగారా రెస్టారెంట్ ఇక్కడ 2-3 ఉన్నాయి. విలేజ్ కిచెన్. పొద్దున్నే ఇక్కడ 2-3 ప్లేసెస్లో బగాయత్లో రాగి జావా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఆ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రైడ్స్ చేసినప్పుడు వచ్చి రాగి జావా నేనైతే తాగడం జరిగింది. ఇదంతా ఉప్పల్ బగాయత్. సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్లు అయితే చాలా ఉంటాయి ఇందులో. మొత్తం ఇది ఏందో మట్టి, నల్ల మట్టి పడ్డది. ఏదైనా లారీ దాంట్లోకైనా పడిపోయిందా, చెత్త లారీ ఇంకేదైనా లారీయా? బగాయత్లో మొత్తం ఇక నల్ల మట్టి. లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఇక్కడ ఒక వీడియో నేను చేసిన, దాని థంబ్నెయిల్ ఉంటుంది, ఉప్పల్ బగాయత్లో రోడ్ అని ఉంటుంది, కొత్త రోడ్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి.
గవర్నమెంట్ వాళ్ళు గతంలో కొన్ని కులాల వారికి స్థలాలను ఇచ్చినారు కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడానికి. ఏ ఏ కులాలకి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినారు అనేది అందులో డీటెయిల్ వీడియో ఉన్నది. ఉప్పల్ బగాయత్లో రోడ్ అనే ఒక థంబ్నెయిల్ ఉంటుంది, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఇది లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, చాలామంది టిక్ టాక్ టైం నుంచే చెప్తున్నా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇందులోకి వచ్చి రీల్స్ చేసుకుంటారు. ఇది చాలా ఫేమస్ పార్క్ అనమాట. పెద్ద పెద్దవి ఏమి ఉండవు ఇందులో, కానీ గ్రీనరీ అదంతా ఉంటుంది. దీనికి టైమింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైంలో స్పెసిఫిక్ టైమింగ్లోనే అలౌ చేస్తారు, మిగతా టైంలో అలౌ చేయరు అనమాట. ఇప్పటికి కూడా వన్ ఇయర్ బర్త్డేలు ఉంటాయి కదా చిన్నపిల్లలకు సంబంధించినవి, ఇక్కడ ఫోటోషూట్లు బాగా జరుగుతాయి. ఉప్పల్ బాలు వీళ్ళు బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలాసార్లు రీల్స్ చేసుకున్నట్టుగా మనకు అప్పుడప్పుడు నేను గమనించడం జరిగింది. డైరెక్ట్గా నేను ఎప్పుడు చూడలే, ఆ రీల్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా లొకేషన్. మేము కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బిగ్ బాస్ సంబంధించిన వీడియోలు చేసేటప్పుడు ఇందులోకి వెళ్ళి నేను సాయన వీడియోలు షూట్ చేసేది. మస్తు పొడుగు ఉంటుంది, మనం ఓపిక నడవాలి అంతే. ఆల్మోస్ట్ ఉప్పల్ బగాయత్ ఎండ్లోనికి వచ్చినాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేస్తారని నేను నమ్ముతున్నాను. బాగా నచ్చితే ఐప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది యూట్యూబ్, ఐప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ డెడ్ ఎండ్ వెళ్ళిపోగానే మనం డైరెక్ట్ నాగోల్ దగ్గర కలుస్తాం. లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి నాగోల్ లోపలికి వెళ్ళిపోతాం, నాగోల్ మూసి బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతాం. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి మళ్ళీ నాగోల్ మెట్రో స్టేషన్ వైపు వెళ్తాం. ఉప్పల్ బగాయత్తు ఇదొక బగాయత్తు, ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 ఏమని పిలుస్తారు ఎగ్జాక్ట్లీ ఏదో తెలియదు నాకు. ఆపోజిట్లో కూడా ఇంకొక ఉంటుంది, అది కూడా ఉప్పల్ బగాయత్. ఇదిగోండి ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఎస్, మనం వెళ్తున్నాం నాగోల్ మూసి బ్రిడ్జ్ వైపు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.